ఇంటింటికి పొయ్యి అని అంటుంటారు కానీ ఇప్పుడు ఈ వార్త విన్నాక ఇంటింటికి టీవీ అంటారేమో. గదేంది ఇవాళ రేపు పొయ్యి లేని ఇల్లన్నా ఉంటుంది కానీ టీవీ లేని ఇల్లు ఏడుంటుంది అని అనుకుంటుర్రు కదా. మరి నేను కూడా గదే చెప్తున్నా. కాకపోతే దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ టీవీలు మన పాలి రాష్ట్రంలోనే ఏపీలోనే ఉన్నాయి అంటుర్రు. ఇక టీవీల ముచ్చటేందో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. ఇంటికో టీవీ మనిషికో ఫోను, అవసరమైతే 2 ఫోన్లు కూడా. సెల్ ఫోన్ లేని మనిషి లేడు, టీవీ లేని ఇల్లు లేదు. అట దేశంలో ఎక్కువ టీవీలు ఉన్నది మన పాలి రాష్ట్రం ఆంధ్రాలనేనట. ఇది మేమంటున్న ముచ్చట కాదుల్లో, అసలు అనేటి సంస్థలు తీసిన లెక్కలల్లా బయటపడ్డ ముచ్చటిది. దేశంలో ఏపీల టీవీలు ఎక్కువ ఉన్నాయట. ఉన్న జనాభాలో 95.1% ఇండ్లల్లో టీవీలు ఉన్నాయని లెక్కలు బయట పెట్టిళ్ళు. దాని వెనక తమిళనాడు, అక్కడో 94.5% టీవీలు ఉన్నాయి. పంజాబ్ లో 93.7% ఇండ్లలో ఉన్నాయట టీవీలు. అన్నింటికంటే తక్కువ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 43% వరకే టీవీలు ఉన్నాయి అంటూ లెక్కలు చేసిన సంస్థలు. పొద్దుకితే చాలు మగోళ్లకు వార్తలు, ఆడోళ్లకు సీరియళ్లు. ఇక ఇంటికాడుండేటి అక్కలకైతే పొద్దంతా టీవీతోనే సోపతి. పొద్దుగాల వంటల ప్రోగ్రాంలు, పైటీలు టీవీ షోలు, అంబటాళ్లకు పాటలు, రాత్రులైతే సీరియళ్లు. టీవీ లేకుంటే ఏ పని ముంగడపడదు. ఇక టీవీలు ఉండవంటే ఎందుకు ఉండవు గానీ, మరి గంతగానం టీవీలు ఉన్నాయి కదా, పబ్లిక్ తన సెల్ ఫోన్లు లేవా అంటే ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. జరగి స్మార్ట్ ఫోన్లు వచ్చినాక టీవీలు చూసుడు ఏమన్నా తగ్గిందేమో అనుకుంటే అది చూసేటోళ్ళు అదే, ఇది చూసేటోళ్ళు ఇదే. ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా టీవీలకున్న గిరాకీ టీవీలకే అంటున్నారు ఊళ్ళ పోయింటి ఉండేటి పబ్లిక్.